ఏమనుకుంటున్నానంటే స్తుతి అనేటటువంటి మాట మీద మాట్లాడాలనేది నా ఆలోచన. స్తుతి అంటే ఏంది మీ ఉద్దేశం చెప్పండి. స్తుతించడం అంటే ఏం చేయాలి? స్తుతికి మీనింగ్ ఏంటిది? గొప్ప చేయడం, ఇంకా ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి వర్ణించడం. స్తుతి అని అనగా మనకు కలిగినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఎదుటి వ్యక్తినైనా కానీ దేవుణ్ణైనా కానీ ప్రైజ్ చేయటం, గొప్ప చేయటం అనేటటువంటిది స్తుతికి మీనింగ్ గా ఉంటుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం క్రైస్తవులను మనం చూసుకున్నట్లయితే స్తుతి అనేటటువంటిది ఎందుకు అంటే దేవుడు మన పట్ల చేసిన మేళ్లను బట్టి, దేవుడు మన పట్ల చేసిన ఎన్నో కార్యాలను బట్టి, ఎన్నో విడుదల చేసిన కార్యాలను బట్టి దేవుడు మనము స్తుతిస్తాం. అనగా సంతోషంలో బాగా సంతోషం ఎక్కువైతే కనుక చాలా ఏమంటారు, ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా ప్రసంగాలు చేసేటప్పుడు అది మన జీవితంలో జరిగిన సంఘటన అయితే కనుక అది ప్రసంగికుడు చెప్పినప్పుడు అది మనకు తెలియకనే టచ్ అవుతూ ఉంటుంది. అప్పుడేమైతుందంటే దేవానికి వందనాలు అనే మాట తెలియకనే వచ్చేస్తుంది. అంతేనా? కాబట్టి నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తాము అనగా మన పట్ల దేవుడు చేసిన మేలను బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తాము. రెండవదిగా ఏంటంటే ఆరాధిస్తామంటే ఉన్నతమైనటువంటి దేవాలయం చాలా గొప్ప దేవుడు అనేటటువంటి మాట, స్తుతికి పాత్రుడా, మహిమకు పాత్రుడా, గొప్ప చేయడానికి పాత్రుడైన దేవా అనేటటువంటి మాటలు చెప్పుకుంటూ మనం స్తుతిస్తాం. కాబట్టి కొన్ని మాటలు అంటే ఈ సంతోషంలో వచ్చేటటువంటి మాటలు, సంతోషంలో వచ్చేటటువంటి మరి ఆయనను స్తుతించడం అనేటటువంటిది మనకు చాలా మరి ఈ సందర్భంగా నేను చెప్పే మాట. కాబట్టి స్తుతిస్తాము అని అంటే దేవుడు మనకు చేసిన మేలను బట్టి గృహ పూడికలు పెట్టించుకుంటాము, లేదా ఇంకేం చేస్తాము, దేవుడికి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థనలు చేస్తాము. అదేవిధంగా కుటుంబ పరంగా ప్రార్థన చేస్తాము. దేవుడు మన పట్ల చేసింది అంతమంది ముందట ప్రతి సంఘం ఎదుటకు వచ్చి దేవుడు నన్ను ఇలా బాగు చేశాడు, నాకు ఈ సమస్య నుంచి విడుదల చేశాడు, చెర్రైతే నేను చచ్చిపోయేవాడిని కానీ దేవుడు నన్ను కాపాడింది అనే మాట సాక్ష్యాలు చెప్తాము. అనగా ఆ సాక్ష్యంలో దేవుణ్ణి స్తుతించడం అనేది మనం చేస్తూ ఉంటాము. కాబట్టి ఒక మాట ఈ యొక్క బైబిల్లో మనం చూసినట్లయితే స్తుతులు ఏ సందర్భాల్లో చేసిందనేది మనం ఒకసారి చూస్తాం. దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటి 6వ అధ్యాయం అపోస్తల కార్యములు మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను. ఒక 2-3 సందర్భాలను నేను మీకు తెలియజేయాలని. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 21వ వచనం చదువుతున్నా, 21 నుంచి కొన్ని వచనాలు చదువుతా. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గర్విలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి అంటే పౌలు శీలల మీదికి దొమ్మిగా వచ్చిన తర్వాత న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఆ తర్వాత వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. తర్వాత మంచిగా వినండి, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. ఇక్కడి ఈ సన్నివేశం మీకు చాలాసార్లు విన్నారు నాకు తెలిసి. ఏదంటే వాళ్ళు వచ్చి దేవుని పని చేస్తుండగా లేదా సువార్త చేస్తుండగా వాళ్లకు ఏమని వచ్చిందంటే వీళ్ళంతా మా సమాజంలో చాలా గలివిలి రేపుతున్నారు, వీళ్ళు మంచి పనులు చేయటం లేదు, అంత ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారని చెప్పి ఆ యొక్క అధికారులకు తెలియజేసినప్పుడు ఆ జైలు అధికారులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే న్యాయాధిపతులు వీరిని భద్రంగా చూడండి, వీరిని మరి జైల్లో వేయండి అనేటటువంటి మాట చెప్పినప్పుడు ఆ జైలు అధికారులు వాళ్ళకేం చేశారు చెప్పండి, వాళ్ళ మీదికి వచ్చి ఏమేం చేసిండ్రు, కొట్టినలేదా, కొట్టినారు. కొట్టిన తర్వాత ఏం చేసిండ్రు, చెరసాలలో వేయించి ఎట్లు చేసిండ్రు, తర్వాత బోండా వేసి బిగించారు. బోండా వేసి అంటే మీకు తెలుసు, బోండా అంటే
ఏంటిది అది? ఇదిగో ఇటు చూడండి, ఇట్లా ఉంటుంది. ఇది స్ట్రైట్, మధ్యలో ఇట్లా ఉబ్బెత్తు, ఇది ఒక కర్ర, కింద నుంచి కూడా మళ్ళా సేమ్ కర్ర. ఈ రంధ్రం వచ్చేటట్టుగా ఇటు పెడతారు. ఇటు ఇటు లాక్స్, తాళాలు ఉంటాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎవరు పడలే కదా, ఇక్కడ పడితే చాలా టాప్ గా ఉండేది. నేను పడ్డా. ఇట్లా ఉంటది. ఇందు నుంచి కాలు బయటికి పెట్టాలి. ఇటు లాక్ వేస్తారు, ఇటు లాక్ వేస్తారు. కర్రతో చేసింది అది బోర్డా కదా, అర్థమైనా? వేసిన తర్వాత వాళ్ళను బాగా కొట్టి కాళ్ళలోకి వాళ్ళ కాళ్ళను ఆ రంధ్రంలోకి పంపించేసి ఇటు లాక్ వేసి లోపలి గదిలో వేసినారు. దయచేసి జాగ్రత్త ఉన్నారు. కొట్టిన తర్వాత బోర్డా బిగించి చాలా లోపలికి ఉన్నటువంటి గదిలో వేసినారు. ఇప్పుడు చదవాలి, మీరు చదవండి ఇప్పుడు. అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తారని చెప్పాలి ఇప్పుడు? ప్రార్థనలు చేసి తర్వాత ఇంకోటి ఉన్నది ఏంటది? అంగాలు వేసి ఇబ్బంది పెట్టి కొట్టి దెబ్బలు పడ్డ తర్వాత గాయాలలో రక్తం వచ్చేటటువంటి స్థితిలో కూడా చూసినట్టు తర్వాత లైన్లో ఉంటుంది. గాయాలు రక్తాలు వచ్చేటట్టుగా కొట్టి బోండాలు వేసి బిగించి అక్కడ కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టిన తర్వాత మధ్యరాత్రి వేళ ఏం చేసి చెప్పండి? ఈ కొట్టుడు బంద్ అయింది కావచ్చు. కొట్టుడు బంద్ అయిన తర్వాత వారు ఏం చేశారు? పౌరశీలలో ప్రార్థనలు చేయించు కీర్తనలు పాడుచుండిరి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఉండండిగా. ఏ టైంలో పాడతాను పాటలు? మనకు గనుక బోండాలు వేసి దెబ్బలు పడకుండా ఒక్క దెబ్బ బోండా వేయకుండా జైల్లో ఉంచితే గనక అప్పుడు ఏం చేస్తే చెప్పండి? పాటలు పాడటం స్తుతించడే కదా, అవునా కదా? అప్పుడు ఏం చేసిన వాళ్ళు? పాటలు పాడుతూ ప్రార్థనలు చేయించు ఆయనను స్తుతిస్తున్నారు అనేటటువంటి మాట చూస్తే స్తుతి ఎప్పుడు చేస్తాం సాధారణంగా? ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం, బాగా మేలు జరిగినప్పుడు వచ్చి సాక్ష్యాలు చెప్తారు కదా. నాకు దెబ్బలు పడ్డాయి, దేవుని పని కోసం నాకు దెబ్బలు పడ్డాయి, మీరు నాకు దేవుడు మేలు చేసిండు అని చెప్పి ఎవరన్నా సాక్ష్యం చెప్పిందా మీ సంఘాలల్లా? దెబ్బలు పడ్డాయి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పిందా అంటాను. ఉన్నదా లేదా? పాటలు పాడేటప్పుడు ఆయన దెబ్బలు పడ్డప్పుడు స్తుతులు చేశారు, కీర్తనలు పాడారు. ఆ కీర్తనలు పాడేటప్పుడు దెబ్బలు బాగా మంచిగా పడి సూపర్ పడ్డాయి అని అన్నట్ట కదా. సూపర్ దెబ్బలు కొట్టిండేసాయా? ఏం టైప్ లో కొట్టింది? ఎందుకంటే నీ పని చేస్తా అంటే ఎంత మంచి అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, ఇంకా అందరి బంధకములు ఊడెను. చూడండి ప్రార్థన చేసి పాటలు పాడిండు, బంధకాలన్నీ పోయింది. తర్వాత ఏం చేస్తాం మనమైతే? దేవా మా ప్రార్థన విన్నావు దేవా, భూకంపం వచ్చేసేటట్టు చేసినావు దేవా, బంగారాన్ని పోయినాయి దేవా, మాకు అన్ని పోయింది. అరే పోదాం, అవునా కదా? మనం లేచిపోదాం పైగా. ఎందుకు? దేవుడు మనకు చేసి అట్లా చెయ్యడు అని నేను అంటలేదు. ఆ సందర్భాన్ని బట్టి చూస్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే, దయచేసి ఇక్కడ ఆ చెరసాల యాజకుడు మన టైప్ ఉన్నట్టున్నాడు. వాడు మన టైప్ ఉన్నాడు. ఏమంటే నేను చచ్చిపోతాను కత్తి తీసుకొని చంపుకోబోయేటప్పుడు ఏమన్నారు? బాబు రాగు, నువ్వు అనుకున్నట్టుగా మేము ఆ టైపు కాదు. ఏ టైపు? మేము ఇక్కడనే ఉంటాము. ఎందుకంటే మా దెబ్బల ద్వారా, మా ఇబ్బందుల ద్వారా మా పాటలు వినబడ్డాయి నీకు. దాని ద్వారా దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు. కాబట్టి అందుకోసం మేము ఆగుతాము. మా ప్రవర్తన అలాంటిది కాదు. నువ్వు పొమ్మంటేనే పోతామా అనేటటువంటి ఉద్దేశంతో చెప్తే ఆయన ఏం చేశాడు? చెరసాల నాయకుడు అయ్యలారా ఆయన వేసిన ప్రశ్న ఏంది? ఫస్ట్ ఏం చేసిండే వణుకుతూ వచ్చి సాష్టాంగపడి ఆయన అన్నమాట ఏంది? అయ్యలారా రక్షణ పొందుటకు ఏం పొందుటకు? రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అవన్నీ చెప్పండి నాకు. నువ్వు బయటికి తప్పించుకోలేదా? ఏం చేయాలి అవన్నీ పక్క పెట్టి ఇక్కడ రక్షణ పొందడానికి నువ్వు ఏం డైరెక్ట్ వచ్చేసి నాయకుడు అన్న మాట పెట్టిందంటే
అయ్యలా నేను రక్షణ ఇవన్నీ కాదు నాకు చెప్పు, నాకేం చేయాలని అని అంటే యేసు ప్రభువును అంగీకరించి నీవును నీ ఇంటి వారందరూ బాగుపడతారు. అవునా కదా? ఒక్కటే మాట, చెరసాలలో ఇబ్బందులు పడేటటువంటి ఆ యొక్క స్థితిలో కూడా పాటలు పాడినటువంటి కారణంగా వారికి ఫలితం ఏం దక్కిందంటే రక్షణ పొందేటటువంటి వాళ్ళు. అంతేకాకుండా దెబ్బలు కొట్టిన ఆ వాళ్ళే గాయాలన్నీ కడుక్కుంటా పెట్టేటట్టు. అంతేనా? దెబ్బలను కడుక్కుంటా దేవుడు ఏం చేసిండు? దెబ్బలు కొట్టిన నువ్వే వచ్చి ఆయన దెబ్బలు కడగలరా ఆయన, ఎందుకంటే నా బిడ్డల ప్రవర్తన అలాంటిదిరా అని మాట చెప్పినప్పుడు దయచేసి ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించాలంటే ఇబ్బందులో ఉండంగా దేవుడు వాళ్ళకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అక్కడ మనం చూస్తాము. ఇంకొకటి యోబు గ్రంథం తొందరగా తీయండి. ఇది మొదటిది. యోబు గ్రంథం తొందరగా తీయండి. మొదటి అధ్యాయం మీకు అందరికీ తెలిసింది. నోటెడ్ మాట. యోబు ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. మీరు చెడుతనాన్ని ఈ క్యారెక్టర్స్ ఒకసారి చూడండి. యోబు అనే నా సేవకుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేగాక చెడును విసర్జించి, చెడు అంటే అసహించుకునేటటువంటి వ్యక్తి అనే మాట చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఎక్కడ 8వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చినవని వాడిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు. ఎవరు ఈ అపవాది అంటే? ఎక్కడికి వచ్చాడు అపవాది? ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి అపవాది వచ్చి నిలబడితే అపవాదిని దేవుడు అడిగిన మాట ఎక్కడెక్కడిదంటే భూమి అంతా తిరుగుతానా అనే మాట చెప్తే అందుకు యెహోవా 8వ వచనం చదవండి. ఇప్పుడు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరితో అంటారు? ఎవరి గురించి ఇది చెప్పాలా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? ఇక్కడ క్లారిటీ కావాలి. యెహోవా అపవాదితో యోబు గురించి మాట్లాడుతాడు. క్యారెక్టర్ చెప్తాడు. అమ్మా అంటే ఇప్పుడు ఎవరితో చెప్పాలి? అసలు సైతాన్తో చెప్పొచ్చా? దేవుడు చెప్పచ్చు లేదా? నా బిరుదు నా కుమారుని చూచుతావా అనే మాట ఎవరు అసలు స్టార్ట్ చేసింది? ఎవరు? దేవుడా? అసలు అపవాది ఎవరు సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేటోడు అపవాది. కానీ ఇట్లా అని పిలిచి ఒక్క సంగతి నీకు చెప్పాలి బాబు, నీకు ఐడియా ఉన్నదా లేదా, కానీ నా బిడ్డ యథార్థవంతుడు న్యాయవంతుడు అని సర్టిఫికేట్ ఇచ్చింది. దిస్ ఈజ్ టు సర్టిఫై దాట్ యోబు అనే వ్యక్తి యథార్థవంతుడు అన్నాక అప్పుడు సాతానుకు వచ్చే తలంపేంది? వట్టిగానే ఉన్నాడా కదా? వట్టిగానే ఉన్నాడా? నీ మేలు చేస్తా కదా ఉన్నది కదా. అయితే ఎన్నో కష్టాలు బాగా చేసినందుకు నీకున్నదనే మాట చెప్తే ఇప్పుడు చూడండి, నువ్వు సమస్తమును మొత్తినేడలు అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రమే హాని చెయ్యకు కానీ మిగతాదంతా నీకు ఉన్నది చేసి 20వ వచనం చదవండిగా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఏమేమి పోయినాయి? ఆస్తులు అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయినారు. పోయిన తర్వాత అందరూ వచ్చి చెప్పే క్రమంలో ఆయన చేసిన మాట ఏంటంటే, మనము ఒకవేళ మన ఇంట్లో ఏదన్నా జరిగితే ఏమంటాం మనం? చెప్పండి. దేవుడు ఇట్లా చేసిండు అని అంటాం. ఇంకేమంటాం? దేవునికి ఇది న్యాయమేనా? అవునా కదా? ఇరుగు పొరుగు వాళ్ళ ఇంకా ఎక్కిస్తారు. దేవుడికి నేను ఒక్కరినే దొరికినా అనే మాటలు చెప్తే కనుక దయచేసి ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. యెహోవా నేను ఏమి తీసుకొని రాలేదు, నేను ఏమి తీసుకువెళ్ళేది లేదు కాబట్టి
అక్కడ ఆ మాట అనేటటువంటి సమయంలో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ను మనం చూసినట్లయితే కనుక మనము అక్కడికక్కడికే కూలిపోతాం. ఇక చూడండి, ఇంకా దిగంబర్నై వచ్చింది, దిగంబర్నై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఈ మాట అనడానికి ఎంత దమ్ము ఉండాలి మనకు? ఆ మాట అనగలుగుతామా? మనం అంటామా? పాస్టర్లు ఉన్నారు, ఇక్కడ పాస్టర్లు ఉన్నారు. పాస్టర్లు ఎన్నిసార్లు పాస్టర్లను ఏమేమి అన్నారు? ఇంత అవసరమా ఈ బోధ నీకు? ఇంత అవసరమా ఇది అన్నరా లేదా? పాస్టర్లు కూడా నువ్వన్నా చెప్పొద్దా? ఆ పాస్టర్ అయ్యేటప్పుడు నువ్వు చెప్పినా ఇప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడికి వచ్చినాక ఏంటి ఇంటికి పోలేదా, ఇక్కడ ఉండలేదు. అవునా కదా? ఇవి అన్న రాలేదా? నేనైతే నేను చెప్తాను, 100% మీ ఫేస్లలో నవ్వుతానంటే 100% జరిగి ఉండి తీరుతాయి. ఎక్కడ అంటే యెహోవా ఇచ్చెను, తీసుకొని పోయాను అనే మాట, ఒక మాట మనం చెప్పినట్టయితే కనుక ఆ తర్వాత ఆయన మాటన్న మాట ఏంటంటే యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చెప్పాలి. ఇప్పుడు యెహోవా నామానికి స్తుతి ఏం కలుగును గాక అన్నాడు. ఆస్తి పోయినందుకు దేవానికి స్తుతి అంటే అన్నట్టు కృతజ్ఞత. ఇక్కడ మీ సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్తారు చూడు, దేవుడు నాకు ఈ అనారోగ్యం నుంచి బాగు చేసాడు అని చెప్తారా? దేవుడు నాకు ఈ రోగం ఇచ్చినందుకు దేవుడికి చాలా వందనాలని చెప్తారా? చెప్పాలి. ఇప్పుడు పోగొట్టినందుకు చెప్తావు, కానీ ఇక్కడ వచ్చిన మాట ఏంటి అంటే, దేవాడు నాకు ఇచ్చినావు, తీసుకున్నావు, నాకు పెద్ద ఫరక్ పడదు నాకు అని చెప్పి దేవుడికి స్తుతి కలుగును గాక అనే మాట చెప్పితే గనక ఎంత ఆ మాట చదివేటప్పుడు నాకు భయమైంది. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, మన జీవితాలలో ఒక్కసారి బాగా ఆలోచించినట్లయితే ఒక్కోసారి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, మనకు వచ్చిన అనారోగ్యమే అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఒకరి జీవితంలో నేను చూసి మాట్లాడుతున్నాను. అనారోగ్యం వచ్చినటువంటి సమయంలో వాళ్లకు ఆ అనారోగ్యానికి ముందుగా కొత్త రోజులలో ప్రార్థన చేస్తారు అది పోవాలని. ఒకవేళ అది పోలేదు అనుకోండి, సమస్య వచ్చినా అది పోలేదు అనుకోండి, చాలా కఠినమైనటువంటి పరిస్థితి వస్తుంది. యోబు జీవితంలో జరిగింది ఏంటి మరి? భార్య వచ్చేమన్నది, భార్యను ఎందుకు బతికించింది కావచ్చు దేవుడు? నేను డౌట్ పడతాను, ఎందుకు బతికించింది కావచ్చు? తిట్టడానికే బతికించిండు. ఇంకా ఎందుకు పెడతాను నువ్వు? పాస్టమ్మలు ఒక్కసారి ఇంకా వచ్చే అనాలి, ఇంకా ఏం పరిచయం చేస్తావా? నడుపతి ఓ చీర లేదు, మన లేదు, అవునా కదా? పిల్లలకు ఫీజు కట్టవు, ఓ సిలిండర్ పైసలు కట్టలేదు, నీతో ఏమైంది అంటారా కదా? అప్పుడు ఎవరి పాత్ర తీసుకుంటారు మీరు? యోబు భార్య పాత్ర తీసుకొని, అనగా సైతాను మీలో ప్రవేశించి ఇప్పటికైనా నీ భక్తి తీసేసుకోమని చెప్పేటటువంటి పాస్టర్లు ఉన్నారు కావచ్చా లేదా? మీరంటారు వాళ్ళ. దయచేసి నేను చెప్తున్నాను, అలాంటి స్థితి ఉంటే కనుక యోబు భార్యను, ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన చేయగలిగిన దేవుడు. ఎస్ నేను చేస్తాను అంటాడు, కానీ నీ విశ్వాసం ఎంత బతుకుతాను? యోబు చెప్పిన మాట ఏంటంటే, యోబు 13:15 ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అసలు ఎవరికి వస్తాయి ఇట్లాంటి మాటలు? ఇట్లాంటి సర్టిఫికెట్ ఎవరిదంటే యెహోవా ఆయన మీద ఇచ్చే సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చిండు? యోబుకి ఇది ఏం తెలియదు. చంపినా కూడా నేను విడిచిపెట్టుకోను. ఆయనకు కలిగిన గొప్ప మేలేంది చెప్పండి? లాస్ట్కి ఏమన్నా అయిందా యోబుకు? ఏమైంది? మేలు కలిగి ఏం మేలు జరిగింది? డబల్ వచ్చేసింది. ఇంకేంది? పిల్లలు ఎట్లాంటి వాళ్ళు పుట్టిల్లు? చాలా అందమైన వాళ్ళు పుట్టిల్లు. డబల్ ఆస్తి వచ్చేసింది. ఇది యోబుకు తెలియదు, కానీ నేను మాత్రము నన్ను చంపినను నేను మాత్రం విడిచిపెట్టే నీ ఎంబడే ఉంటా బాబు, నేను నీతో పోయే ప్రసక్తే లేదు అనేటటువంటి మాట చెప్పింది. కాబట్టి అరే కొన్ని డబ్బాల మీద వస్తువులు వాడతారు, దాని మీద ఏమి రాసి ఉంటుంది?
టెస్టెడ్ అని రాసి Yes. టెస్టెడ్ అంటే ఏంటిది? ఇది పరీక్షించబడి పరీక్షించబడింది. ఇక బేబికర్గా వాడుకోవచ్చాడు. యోగు మీద ఏం ముద్ర కొట్టాడు ప్రభు? టెస్టెడ్ అయ్యి ఇక మళ్ళీ మన ముఖమెచ్చి ఒక సైతాన్ని చెప్పే ప్రసక్తే లేదు రాడు. అంతేనా కదా? నీకు ముద్ర పడిందా లేదా? నీకు ఆ ముద్ర పడిందా లేదా? ఇది టెస్టెడ్. అప్రూవ్డ్ అంటే ఇది పరీక్షించబడింది. 100 పరీక్షలు చేసినా ఇది చెప్పు చదివే ప్రశ్న లేదు అని నీకు ముద్ర పడిందా లేదా? కొంతమంది వచ్చి నన్ను తిట్టే ప్రయత్నం చేసిండు. తిట్టడు అంటే కొద్దిగా నన్ను ఇబ్బందిగా చేసిండు. చేసినప్పుడు నేనేమన్నాను కదా, అది బాగా ఇబ్బందిగా తీసుకోకండి, జస్ట్ క్యాజువల్గా నా నోటికి వచ్చేసింది. నేనన్నా క్రీస్తు ముద్ర నా మీద ఉన్నది, నన్ను ఏం టచ్ చేస్తాను, ధైర్యం చేయొద్దు అన్నాను. మీరు నమ్మండి, పౌలు చెప్పిన మాట, క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి, నన్ను ఎవరు టచ్ చేయొద్దు రా. మీరు నమ్మండి, వాళ్ళు ఎంత పతనానికి పోయిందంటే నన్ను అన్నారు కానీ భయంకరమైన పతనానికి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు చూసి వాళ్ళని జాలుపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఇక్కడ పరిచర్య చేస్తాను, నేను యేసయ్య పరిచర్య చేస్తాను కాబట్టి నన్ను ముట్టుకోవడానికి అంత ధైర్యం చేయొద్దురా బాబు అని. సాతానుతోటి యోగు ఇండైరెక్ట్ గా ఏమన్నాడు కావచ్చు, అరే బాబు శరీరం అంటాను అదాని దగ్గర నేను టెస్ట్ చేయమన్నా. అప్రూవ్డ్ ఇది బాడీ, ఇది బాడీ అప్రూవ్ అయింది, అది క్రీస్తు నా మీద ముద్రేసినట్టే ఆ సర్టిఫికేట్ నాకు వచ్చేసింది. ఆ ఇప్పుడు చెప్పండి, మనకు ఏ టైం ఉన్నా ఆ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి ఉన్నదా అంటాను. దిస్ ఈస్ టు సర్టిఫై దట్. ఈ విధంగా నేను ఇస్తున్నది ఏమనగా, ఫలానా యోగు అని అన్న కాడ నీ పేరు పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంత ఆస్తి పోయినా ఏం కాదంటాడు, లాస్ట్కి చచ్చిపోయినా కూడా ఏం కాదంటాడు అని నీకు సర్టిఫికేట్ వచ్చి ఒకవేళ ఆయన యోగు మనిషి కానీ నేనైతే ఒకటే అంటాను. నేను అప్పుడప్పుడు ఏమంటాను ఈ మధ్యన ఫ్లెక్సీ పడక ముందే, అవునా కదా? ఫ్లెక్సీ పడక ముందే పనులన్నీ క్లియర్ చేసుకోండి. ఆ ఫ్లెక్సీని ఎలాంటి ఫోటో పెడతారంటన్నా, చాలా నవ్వు ముఖం ఉండే ఫ్లెక్సీ పెడతారు. ఏ ఫ్లెక్స్ అది? ఏ ఫ్లెక్సీ? శ్రద్ధాంజలి, శృతాంజలి, దశదిన కర్మ ఇట్లా పెడతారు చూడు. అన్న టైం కాడ ఆ ఫ్లెక్సీ పడక ముందే క్లియర్ కట్ గా ఒడగొట్టుకొని పని. ఆ ఫ్లెక్సీ పడ్డదంటే నీ ఫేస్ నవ్వుతాంటది కానీ నువ్వు మట్టికి పోతాంటావు అక్కడ. అది పోకముందు నీకు సర్టిఫికెట్ రావాలంటే, యోగుకు వచ్చిన సర్టిఫికెట్ నీకు రావాలంటే కనుక యథార్థవంతుడినే దేనికి లొంగడు, ఈయన న్యాయవంతుడు దేనికి లొంగడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు అనే క్యారెక్టర్స్లలో నీ క్యారెక్టర్ ఉన్నదా? నీ క్యారెక్టర్ మీద దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడా లేదా? ఒకసారి క్లారిటీగా చూసుకో. అమ్మ పాస్టర్ నేను చెప్తున్నాను, దయచేసి మంచిగా వినండి. మీ ద్వారా సంఘాలు నాశనం అవుతున్నాయని చెప్పండి, లేదా పాస్టర్లారా మీ ద్వారా మీ వ్యక్తిగత లక్షణాలు, మీ వ్యక్తిగత క్యారెక్టరిస్టిక్స్ బట్టి సంఘము నాశనం అవుతుందో చూసుకో. ఒకవేళ నువ్వు చేపట్టే సంఘం కనుక నాశనం అయితే, దయచేసి నేను చెప్తున్నాను, ఇందాక ఎవరో తమ్ముడు చెప్పిండు మరణానికి అప్పగిస్తాడా ఏమో నాకు తెలియదు. దయచేసి జాగ్రత్త. దేవుడు సజీవుడైనటువంటి దేవుని ముందు మనం చేసేటువంటి పనులు, ప్రయత్నాలు ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేననే మాట ఒకటి ఏంటంటే, దేవుడు యోబుకు వచ్చినటువంటి కష్టాలలో, అన్ని కష్టాలలో కూడా ఏనాడు కూడాను ఏ మాట ద్వారా కూడాను పాపము శిక్షణ చేయలేదా? ఏ పాపము చేయలేదు, ఎక్కడ చేయలేదు అనే మాట. ఆఖరికి నన్ను చంపినా కూడా నా ఒళ్ళు చీకిపోయినా కూడా, అంతే కదా, ఒళ్ళు చీకిపోయినా కూడా నేనేం చేయలేను అనే మాట చెప్పడం జరిగింది. దయచేసి ఈ సత్యాన్ని మనం ఒకసారి గ్రహించినట్లయితే కనుక ఎప్పుడు స్తుతిస్తాడు యోగు? ఏ టైంలో స్తుతిస్తాడు? పెద్దగా చెప్పాలి. కష్టములలో స్తుతించేటటువంటి స్థితి ఉన్నదంటే దేవునికి నీకు బాగా దగ్గరి సంబంధం ఉన్నట్టుంది. అవునా కదా? కాబట్టి దయచేసి ఇదొకటైన తర్వాత ఇంకోటి ఏం చెప్పండి. యోబుకు లాస్ట్ కు దేవుడు మంచి దీవెనలు ఇస్తాడనే సంగతి తెలియదు.
తెలుసా తెలియదా? మంచి వాళ్ళని ఇస్తాడని అవన్నీ అసలు ఆలోచన వచ్చింది. చచ్చిపోయడానికి ఇప్పుడే రెడీ ఉన్నాడు కాబట్టి అవన్నీ లేదు. కానీ దేవుని యొక్క యథార్థతను చూసినట్లయితే నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు అనేటటువంటి మాటను నమ్మాలని యోబు జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా పౌలు శీలల ద్వారా ఏమైంది? పౌలు శీలల యొక్క పాటల ద్వారా ఎంతో మందికి రక్షణలోకి వచ్చారు. అనగా వారి ప్రవర్తన, వారి క్యారెక్టర్ని ఎంతో మందిని రక్షణలోకి తీసుకొచ్చింది. మూడోది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఇంకొకరు ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం జీవితంలో జరిగితే కనుక అబ్రహాం జీవితం గురించి నేను చెప్పలేదు. ఏం చేసాడు చెప్పండి? ఎన్నో ఏళ్ళలో దేవుడు పుట్టిండు, కొడుకు పుట్టిండు. ఎప్పుడు? 100 సంవత్సరాలనే కంటే ఇంకో రకంగా చెప్తుంది. ఇక కొడుకులు పుట్టరు అని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుడు పుట్టడం, దేవుడు వాళ్ళకి ఆశీర్వదించాడు. దేవుడు కుమారుడు పుట్టిన తర్వాత ఏమైతుంది? ఇవి ఇక్కడ ఉన్నది ఆట. అప్పుడేమంటాడు? ఎవరని 21 దినాలు చేసిండు అబ్రహాం. ఏమేమి చేసిండు? 21 దినం చేసిండు. బర్త్డే ఏమేమి చేసిండు? అన్ని చేసిండు కావచ్చు. ఎందుకంటే టైం కాని టైంలో పుట్టిండు. అసలు నాకు వశమైతే లేదు అని ఎంత సంతోషపడ్డాడు. ఇప్పుడు చెప్పండి తర్వాత ఏమన్నాడు? చేస్తున్నాడు బహుగా ప్రేమించిన వాడిని బలి అని అన్నాడు. ఏదన్నాడు చెప్పండి? ఇప్పుడు మనకైతే ఏమంటాం? లేక ఏదో గుడి కట్టించిన దేవా, దీన్ని కాలబెట్టుడేంది? వాళ్ళని ఎందుకు పర్మిషన్ చేస్తాను ఉంటుందా లేదా? గుడి కొద్దిగా తయారైతుంది, మిగతాది కాదు. అప్పుడేమంటాం మనం? ఏమంటే చెప్పండి? సగమే మంచి ఈ దేవుని సేవలో ఉన్నటువంటి సమయంలో సంఘస్థులు వచ్చి అయ్యగారు మీరు వెళ్ళిపోవాలి సార్, అవునా అంటారా? ఇట్లా దేశం పెట్టాలి. ఒకడు పుల్లలు పెట్టేటోడు ఉంటాడు మన చరిత్ర ఉంటాడా? అని చెప్పిన అయ్యగారికి అంతా నా మీదకే తెస్తాను. వీళ్ళేవా ప్రసంగాలు? ఇవన్నీ నన్నే అంటున్నారు సార్, నాకు తెలుసు సార్ అని. తప్పిదారు ఎక్కడో జరిగిందంటే మీకు తెలుసా కాబట్టి. ఒకసారి ఏమైంది? దేవుడు మిమ్మల్ని దీవించనేది ఏదో ఇట్లా అని ముగ్గురు అన్నాడు. ఆ సంఘంకి అప్పుడు వచ్చిన ఏమైందంటే యోహాను 3:16 చెప్తే అందులో 3 భార్యలో 2 భార్యలను వచ్చిందట. 3 భార్యలు 16 మంది. అప్పుడు ఏమంటాడు పాస్టర్? ఏమంటాడు? అవునా కదా? మన సంఘాలలో మనం చాలా ఇంట్రెస్ట్ గా పనిచేసేటప్పుడు మధ్యలో ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలలో చాలా జరుగుతాం. మంచి టైంలో లేదా మంచిగా ఎదిగేటటువంటి సమయంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి సంఘాన్ని కూల్చే ప్రయత్నం చేస్తాం, లేదా గుడి కట్టే పరిస్థితులు ఉండవు మనకు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే మన అబ్రహాము జీవితంలో జరిగింది. లేక దేవాలను ఇచ్చిన ఒక కొడుకును ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకునేది. మనమైతే అంటే మానవా? అంతకంటే ఎక్కువగా ఎందుకు ఇచ్చుడే? ఇదేంటి ఇచ్చుడేది? మనం తీసేసుకుండేది అంటే మానవా? ఓల్డ్ ఏజ్ నాకు అర్థమైపోయింది. ఇక నాకు పిల్లలు పుట్టారని తెలిసింది. ఆయన టైంలో ఆశ పుట్టించి కొడుకునిచ్చి ఆ తర్వాత మనం తీసుకుంటా ఉంటే ఏం చేసిండు అబ్రహాం? ఏం మాట్లాడకుండా ఏం చెప్పండి? తీసుకుపోయిందా లేదా? బలికి తీసుకుపోయిండు. మరి నిజంగా ఆ ఇస్సాకు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడు చెప్పండి? ఏమి తండ్రికి ఎదురు చెప్పే స్థితిలో లేడు. పడుకోమనగానే దేవుడు బలి ఎక్కడ ఉన్నది? దేవా బలి పశువు తండ్రి అంటే పాసగానే పడుకోబెట్టినప్పుడు నేను అది బాగా ఫీల్ అవుతాను. పడుకోబెట్టినప్పుడు కట్టెలు పెట్టేటప్పుడు ఏ స్థితి ఉంటుంది చెప్పండి? కొడుకుకి ఏ స్థితి ఉంటుంది, తండ్రికి ఏ స్థితి ఉంటుంది? మీరు చెప్పండి. ఆ ఎత్తే టైంలో ఆలోచన చేస్తాడు ఆయన 100% చంపి తీరుతా అని చెప్పి చేయెత్తినప్పుడు ఆ స్థితిని దేవుడు చూసి అక్కడ బ్రాహ్మణుడు గొర్రెను తీసుకొచ్చాడు. యోబు జీవితంలో ఉన్నదానికంటే డబుల్ తెచ్చిచ్చాడు. అబ్రహాం జీవితంలో నువ్వు ధైర్యం చేసినావు, నీకు చాలు, నీకు వేరేది ఇస్తాడు. కీర్తనలు మన పౌలు శీలలు చేసిన ఇబ్బందులో ఉండేటటువంటి పాటలకు ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. దయచేసి నేను ఇప్పుడు ఒక్కటే మాట చెప్తున్నాను.
మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇలాంటి స్థితి వస్తే కనుక మనము దేవుణ్ణి స్తుతించేటటువంటి స్థితిలో ఉన్నామా? స్తుతి అనేటటువంటిది కేవలము మన సంతోషాలలో కాదు. ఎప్పుడు మనం స్తుతించగలగాలి? అన్ని వేళలా. చెప్పండి. అన్ని వేళల్లా అనొద్దు. ఎప్పుడు స్థుతించగలగాలి? మనం కష్టాలలో స్థుతించగలగాలి. ఇక నుంచి కష్టాలు వచ్చినప్పుడు ఏమనాలి? మనం దేవానికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఎందుకు? కష్టం ఇచ్చినందుకు నువ్వు వందనాలు దేవా అని చెప్పి ఎగురుకుంటా బోండాలు వేస్తే కూడా నేను పాటలు పాడతా. కత్తి లేపినప్పుడు నిన్ను స్తుతిస్తా. ఇంకేంది? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకోను. సుఖానికి అలవాటు పడ్డావు కానీ కష్టాలకు అంటాడా యోబు? ఎక్కడ పాపం చేయలేదు కాబట్టి దయచేసి మనకు ఇంకా ముందు మన జీవితాలలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఏమో నాకు తెలియదు, కానీ దయచేసి కష్టాలు వచ్చినప్పుడు నిలబడగలిగితే కనుక నీ మీద టెస్టెడ్ అంటాడు, నీ గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే నీ జీవితంలో యేసు ప్రభువును బాగా విశ్వాసంతో బ్రతకాలి. కాబట్టి మనం ఆలోచిస్తాం. అందరం కళ్ళు మూసుకుంటే కనుక ప్రార్థించాలి.